గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ధాన్యం తడిచి మొలకెత్తుతున్న కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రుణమాఫీ, సన్నవడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సెటైర్లు వేశారు. వరి రక్షాలకు తేడా లేకుండా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కిషన్ రెడ్డి. చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తాం. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డును పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు? డిసెంబర్ 9న మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం. సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు. డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి. మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నాడు. ఈరోజు మళ్ళీ మాసం వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. కట్టొద్దని మీరే చెప్పారు. మీరు కట్టలేదు, రైతు కట్టలేదు, మీరు మాఫీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ